షేక్ రఫీ, షేక్ తస్లీం అందరూ కలిపి డాక్టర్ వైఎస్ బాబునే చూపిస్తున్నారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏ దేవుణ్ణి మొక్కినా డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వెళ్ళిన ఆయన ప్రెగ్నెన్సీ ఇస్తాడని చెప్తున్నారు. దేవుణ్ణి నమ్మితే చాలు. మీరు అందరూ అంటారు దేవుడు ఉన్నాడా లేడని. ఉన్నాడు. దేవుడు ఉండబట్టే మన బాధలు విన్నాడు, మన మొరని ఆలకించాడు. మన గండం నుంచి గట్టెక్కడానికి, మన కన్నీళ్ళ నుంచి బయటపడటానికి, మన అవమానాల నుంచి బయట వచ్చి మనల్ని రక్షించడానికి ఆ భగవంతుడే దిగొచ్చి మనను ఒక్కొక్కసారి గట్టెక్కిస్తాడనడానికి రుజువు షేక్ రఫీ గారు, షేక్ తస్లీం గారు. వారు కూడా అమరావతి నుంచి వచ్చారు. 12 ఏళ్ళు అయిందండి పెళ్ళి. ఎంత నరకం అనిపించుంటారో చూడండి. 12 ఏళ్ల పాటు ఎన్నో బాధలు పడ్డారు. ప్రెగ్నెన్సీ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రొలాక్టిన్ ఎక్కువ అన్నారు, మరొకటి ఏదో సమస్య అన్నారు. చివరికి క్రిములు అనే మాట అయితే మాత్రం చెప్పలేదండి. చివరికి వారు మన దగ్గరికి వచ్చి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందాలని మన దగ్గరికి వచ్చి క్రిములకు టెస్ట్ చేసుకుని మరి టీకా వేయించుకుని వెళ్ళారు. అంతే, ప్రెగ్నెన్సీ వచ్చింది పాజిటివ్గా. 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఒక టీకాతో న్యాచురల్గా. అవునా సార్? పెళ్ళి ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. ఎప్పుడన్నా వచ్చిందో ఒక్క ప్రెగ్నెన్సీ అన్న ఒక్కసారైనా ఊరికే సరదాగా చిచ్చి బుజ్జి చచ్చ అని ఏమైనా వచ్చిందా? ఎప్పుడు రాలా. ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా పేరు రఫీ అండి. 2013 అక్టోబర్ 24 మా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ప్రెగ్నెంట్ ట్రై చేస్తూనే ఉన్నాం. అంటే ఫస్ట్ 3 years పట్టించుకోలేదు, దాని అంతటా అదే వస్తుందేమోనని. ఇక 2016 నుంచి స్టార్ట్ చేసాం. ఎన్నో హాస్పిటల్ తిరిగి అలిసిపోయాం. కానీ డాక్టర్లు ఏం చెబుతున్నారంటే అమ్మాయి బాగానే ఉంది, నీకు బాగానే ఉందయ్యా, ఎందుకు అందరూ అసలు ఇద్దరు కలుస్తున్నారా, లేరా, విడివిడిగా ఉంటున్నారా అని. లేదమ్మా కలుస్తూనే ఉన్నామ్మా, లేదు కలుస్తున్నాం సార్ చెబుతున్నారు అలా. సరే మీకు ఎందుకు రావట్లేదని చెప్పి అన్నారు. తర్వాత ల్యాప్రోస్కోపీ ఒక ఐయూ చేశారు. తర్వాత మళ్ళీ ల్యాప్రోస్కోపీ అన్నారు. ఇంకా మావిడి గారు నా ఈ బాధలు నేను పడలేను అని చెప్పి రోజు సార్ గారి వీడియోలు చూస్తూ ఒకరోజు ఇక నాతో కూడా పోదాం సార్ గారి దగ్గర పోయి అదే ఏదైనా ఆడే తెలుసుకుందాం అని చెప్పి ఇక 12 సంవత్సరాలు నా ఓపిక పడలేను, చుట్టూ జనాల పట్ల ఆ బాధలు నేను పడలేను, పెద్ద నన్ను అవమానిష్టం మాట్లాడుతున్నారు అన్నారు. సరే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన రాగానే సార్ గారు సార్ గారి వల్ల మంత్లోనే కన్ఫర్మ్ అయింది. నాకు ఇంకా ఆశ్చర్యంగా అర్థం అనిపిస్తుంది. 3 రోజులు నిద్ర పట్టట్లేదు. నిజమేనా అసలు నిజమేనా? యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఇదిగో బ్లడ్ టెస్ట్ కూడా చేయించమన్నాం. అక్కడే దగ్గరలో ఉన్న మరి టెస్ట్ ల్యాబ్కి వెళ్ళి చేయించుకున్నారు. బీటా హెచ్సిజీ 483 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ. మరి దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి డాక్టర్ గారు, నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీసుకోమన్నాం. దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీసుకుంటే మేడం గారు ఎస్ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందయ్యా, జెస్టేషనల్ శాక్ ఉంది, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది, ఎర్లీ ప్రెగ్నెన్సీ, స్మాల్ జెస్టేషనల్ శాక్ సీన్ 5 weeks 1 day అని ఇచ్చేశారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. పైగా టీకాతో వచ్చింది ప్రెగ్నెన్సీ. చూడండి, 12 ఏళ్ల పాటు రాని ప్రెగ్నెన్సీ చివరికి టీకాతో వచ్చింది. టీకాతో అంటే ఇన్నాళ్ళు అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా అడ్డం పడింది ఆ క్రిమిగాడు. ఆ క్రిమిగాడిని పట్టుకున్నాడు లేడు 12 ఏళ్ళ నుంచి. ఆ క్రిమిగాడిని పట్టుకున్నాడు ఒకడు ఈ ప్రపంచంలో, డాక్టర్ వైఎస్ బాబు. అందుకే ప్రెగ్నెన్సీలు ఎక్కడ రానివి ఇక్కడ వస్తాయి. అది కూడా మ్యాజికల్గా వస్తాయి, మీరు నమ్మశక్యం కాని రీతిలో వస్తాయి అనేది మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది వాళ్ళ. అంతే కదా? రైట్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. అల్లా అచ్చా కరేగా. ఇక్కడి నుంచి అన్నీ మీకు మేలు జరుగుతాయి.